ఎక్సే కళాకారుడు మనోడు. షాకులు జలకులు ట్విస్టులు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ప్రాంక్ ఛానల్. వీడియో ఏంటంటే ఆల్రెడీ శరత్ వీడియో అయిపోయిందంట. వీళ్ళంతా శరత్ టీమ్ వీళ్ళు. అయితే శరత్ ఆఫ్ ద లైన్ అంటే వీడియో అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం చేస్తాడు, ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. కాల్ చేద్దాము, ఏం చేస్తున్నాడో అడుగుదాము. ఇప్పుడు మీరెవరు ఉన్నట్టు మీరు నాతో ఉన్నట్టు తెలియదు కాబట్టి కాల్ చేద్దాం. ఏమంటాడో చూద్దాం. హలో డ్యూడ్, వాట్సాప్ ఏం చేస్తున్నావు? షూట్ ఉందా? నైట్లోనా? టీంతో ఉన్నావా? టీంతో ఉన్నావా లేకపోతే నువ్వు ఒక్కడే షూట్ చేస్తున్నావా? అంటే రీల్స్ చేస్తున్నావా? ఓహో, కామెడీ చేస్తున్నావా? అంటే ఫ్రీ ఉంటామో అని కాల్ చేసిన నేను. సరే అయితే షూట్ చేస్తున్నావు కదా, తర్వాత కాల్ చేస్తాను నేను. సరే సరే, రైట్ చూడు. ఇప్పుడే కదా వీడియో అయిపోయింది మీది. తప్పేం కాదు, అది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. మనోడు ఎక్సే కళాకారుడు మనోడు. షాకులు జలకులు ట్విస్టులు. ఆ కళాకారుడు కళ ఏందో ఇప్పుడు బయటపడింది. ఒక్కడు రీల్ చేసుకుంటుండంట. ఒక్కడు ఎప్పుడైనా రీల్ చేసిందా? పక్కకి ఎవరు లేదు, ఎప్పుడు ఏ రీల్ చేయలేదు. అయితే ఇప్పుడు నిఖిల్, అరే ఫస్ట్ నువ్వు పోయి మెల్లగా చూడు. నువ్వు డైరెక్ట్ ఇంట్లో పోతావు కాబట్టి నాకంటే సిగ్గు, వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు డైరెక్ట్ ఇంట్లో పోయి అసలు ఏం చేస్తున్నావు చూసి ఇక్కడ విరాజకి అందరూ అటాక్ చేద్దాం ఒకసారి. రైట్? ఇప్పుడైతే అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అన్నేడు బెడ్ మీద అయితే లేడు, ఇంకేడును డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. అన్న బాగా అన్నీ ఏం చేస్తుంది తెలుసా? జిందిరా నీటి తోలుతున్నా కదా, ఆగు. లైట్ అన్నా జిందిరా మరీ ఇట్లా చేస్తాడా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అరే బాసన్లైతే దోమని రాలి తర్వాత ఉప్పు కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. నువ్వు ఊకేసి రాదు ఇల్లు. నేను ఎంతగానో చెప్పు. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. ఏం చేస్తాం మొత్తం చెప్పేస్తాను. భరించలేకపోతున్నాం బ్రో. రీల్ తీస్తున్నా అన్నావు కదా అన్న, అందరికి తెలియాలి కదా. అందరికి తెలియాలి కదా. నేను వాటర్ తాగుతున్నా. నేను ఆడ
ఇట్లా చేస్తామని అనుకోలే వాళ్ళు ఏమన్నారు సార్ అయితే అన్న ఇక్కడ మరి అక్కకి అంత భయపడతా వాళ్ళు ఏమన్నారు చెప్తా ఇక వీళ్ళు ఏమన్నారు సార్ అన్న ఎప్పటి నుంచి తెలుసు అని అడిగింది అంటే నా చిన్నప్పటి నుంచి తెలుసాను అయితే చాలా తెలుసు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అన్న చాలా తెలుసుంటారు అన్న గురించి అన్నాడు అయితే నేనేమన్నా సార్ చిన్నప్పటి నుంచి తెలుసు మనోడు మంచి కళాకారుడు ఒక కళ అయితే బయట పెడదామని చెప్పి తీసుకొచ్చిన ఏం లేదు ఇప్పుడు నేను అన్న బట్టలు చూడు ఆపరా అన్న, వీడియో వద్దు అన్న. అన్న ఇట్లా ఒక రీల్ చేయాలన్నా ట్రెండ్ అవుతుంది ఒక రీల్ చేయనా ఇట్లా ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ లేదు ఇది కంప్లీట్ చెప్తాం ఎందుకంటే ఇంట్లో మనం తిట్టుకుంటారు కదా, కంప్లీట్ చేద్దాం. మనం చేయన్న మాకు మాట్లాడుకుంటూ చేద్దాం. మళ్ళీ మాకు తిట్లు పడతాయి అన్న నేను కొట్టా జాడు కొట్టాలా చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఓ అన్న, నువ్వేమని అరే నేను ఏం అడిగారు మీకు ఎట్లా పరిచయం అన్న అట్లా అడిగారు కదా నేనేమన్నా చిన్నప్పటి నుంచి చిలిపి పనులు చేస్తాడు మనోడు ఇంట్లో అలాగుంటాడని చెప్పినా కదా అది చూపిస్తాను అంటే మరి ఇంత చిలిపి పని అని అనుకోలేదు నేను అయితే లేలే ఇంత భాషలో నువ్వు అదే నేను ఆఫ్లైన్ ఏం అవ్వడన్నా చేసే పని అది కాకపోతే ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు అంటే మనోడు షూట్ లో ఉన్నా రీల్ చేస్తున్నా నువ్వేమన్నా నా దగ్గర కూడా దాచుడేనా చెప్పొచ్చు కదా అసలు బట్టలు ఉతుకుతున్నా అంటే ఫీల్ అవుతున్నావా ఫీల్ అవుతున్నావా చాలా ఇంకేం చూస్తావురా? ఫీల్ అవుతుండే వీడియో కట్ చేసేసి మన ఛానల్ వేసేసి రైట్ అరే కుక్క చూసి చూసిన చాలా ఆపరా, మీరు పోకుండా ఇంకా ఉన్నారు మీరు. అప్పుడు ఇంటర్వ్యూ చేద్దామా ఇట్లా అంటే అట్లా కాదు అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా పరిచయం అంటారు వాళ్ళందరూ అయితే ఈరోజు చూడకూడని సంఘటన చూసారు కదా వాళ్ళ అభిప్రాయం కనుక ఒకసారి అస్సలు అనుకోలేని పొజిషన్ లో వచ్చి ఉంటావని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచిగా తయారై రీల్స్ చేస్తావు ఇప్పుడేమో మేము బొంగన మెల్ల 5 నిమిషాలు కూడా వాళ్ళ మేము కూర్చోగానే నువ్వు కూర్చోవద్దుగా. వీళ్ళు షాక్ అవుతారు నేను ఫోన్ చేస్తా ఉండే అంటే నువ్వు షూట్లో అరే అన్న ఇప్పుడే షూట్ అయింది అన్నారు పెళ్లి షూట్ అయింది అంటారు నువ్వు ఆ వీడియో పెట్టక నన్ను గలీజ్ అవుతుంది. వీడియో అంటే పెట్టకు రే ఫోన్లో పెట్టకు ఛానల్ వేసేసి ఏ పని ఉంటది ఏం కాదు ఇక అందరు చేసే పని అదే ఇంట్లో ఎవరు పని చేయరా? చేస్తాం తింటాం మేము తింటాము నువ్వు విలువ కాను. ఏం లేదు నా గురించి చెప్పనీకి ఏం లేదు గాలి తీసేస్తాడు సో శివన్ రెడీ ఉంటాడు నా గురించి చెప్పనీకి వద్దునైనా ఏం వద్దు నా గురించి ఏం చెప్పొద్దు నా ఫోన్ ఏదో ఒక వీడియో వద్దు నైనా నువ్వు అట్లాంటివి ఏం లేదు ఇంతటితో క్లోజ్ చేద్దాము అయితే చాలా ఫీల్ అయ్యండి శరత్ పెట్టండి రైటా బాయ్